భారతదేశ సామాజిక చరిత్రలో నక్సలిజం అనేది కేవలం ఒక రాజకీయ సిద్ధాంతం కాదు. అది శతాబ్దాల తరబడి అణచివేయబడ్డ ఆవేదన నుంచి పుట్టిన అగ్ని జ్వాల. 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామంలో ఈ పోరాటం మొదలైనప్పుడు అది కేవలం భూమి కోసం జరిగిన గొడవ మాత్రమే కాదు, అగ్రవర్ణ భూస్వామ్య అహంకారంపై పేదవాడు సంధించిన ఆయుధం. స్వాతంత్ర్యం వచ్చిన 2 దశాబ్దాల తర్వాత కూడా సమాజంలో దున్నేవాడికి భూమి దక్కకపోగా అధికారమంతా కొద్దిమంది భూస్వాముల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండడం ఈ విప్లవానికి అసలు కారణం. చారు మజుందర్, కాను సన్యల్ వంటి నేతలు మావోయిజం వైపు మరడానికి అప్పటి ప్రభుత్వ అసమర్థత, వ్యవస్థాగత దోపిడీయే ప్రధాన కారణమయ్యాయి. ఈ ఉద్యమం ఇంతలా వ్యాప్తి చెందడానికి దేశంలో వేలునుకున్న కుల వ్యవస్థ మరియు అంటరానితనం ఒక బలమైన ఇంధనంగా పనిచేసింది. అగ్రవర్ణ భూస్వాములు తక్కువ కులాల వారిని మనుషులుగా చూడని ఆ కాలంలో నక్సలిజం వారికి ఒక గొంతుకుని ఇచ్చింది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే అమానవీయ భావజాలం గ్రామాల్లో దళిత, గిరిజన వర్గాలను బానిసల కంటే హీనంగా మార్చేసింది. వెట్టి చాకిరీ, సామాజిక బహిష్కరణలు మరియు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలు అణగారిన వర్గాల్లో తీవ్రమైన కసిని పెంచాయి. అంటరానితనం అనే సామాజిక కళంకం వల్ల సమాజంలో గౌరవం దక్కని వారికి తుపాకీ పట్టుకుంటేనే తమకు రక్షణ మరియు గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని ఈ విప్లవం కల్పించింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నక్సలిజం వేళ్లునుకోవడానికి శ్రీకాకుళం గిరిజన పోరాటం ఒక అగ్నిగుండంలా పనిచేసింది. 1960 దశకం చివరిలో శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో భూస్వాములు, సావుకారులు దోపిడీ పరాకాష్ఠకు చేరింది. గిరిజనుల భూములను అక్రమంగా లాక్కోవడం, వారిని కూలీలుగా మార్చడం వంటి చర్యలకు వ్యతిరేకంగా వెంటపాడి సత్యం, ఆదిభట్ల కైలాసం వంటి ఉపాధ్యాయులు ప్రజలను చైతన్యపరిచారు. అడవి మాది, అడవిపై హక్కు మాది అనే నినాదం కొండ కొనల్లో మారుమోగింది. ఈ పోరాటం నక్సల్బరీ స్ఫూర్తితో సాయుధ విప్లవంగా మారి తెలుగు గడ్డపై నక్సలైట్ ఉద్యమానికి పునాది వేసింది. ఈ క్రమంలోనే కొండపల్లి సీతారామయ్య గారి పాత్ర తెలుగు రాష్ట్రాల్లో నక్సలిజం విస్తరణలో అత్యంత కీలకమైంది. 1980లో ఆయన స్థాపించిన పీపుల్స్ వార్ గ్రూప్ ఈ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా చర్చనీయాంశం చేసింది. కేవలం అడవులకే పరిమితం కాకుండా తెలంగాణలోని పల్లెపల్లెకు విప్లవ భావజాలాన్ని ఆయన తీసుకువెళ్లారు. దొరల గడిల అహంకారాన్ని కోల్చడం, గ్రామాల్లో జనతన సర్కార్ పేరిట సామంతల తీర్పులు ఇవ్వడం ద్వారా కొండపల్లి సీతారామయ్య గిరిజన, దళిత వర్గాల్లో ఒక తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. భూస్వామ్య వ్యవస్థపై ఆయన సాగించిన దాడులు, పేదలకు భూ పంపిణీ చేయాలనే కఠిన నిర్ణయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సలిజం ఒక ప్రపంచంలా మారడానికి కారణమయ్యాయి. మొత్తంగా చూస్తే నక్సలిజం అనేది కేవలం తుపాకుల మోత కాదు, అది వివక్షకు వ్యతిరేకంగా వినిపించిన ఆత్మ గౌరవ నినాదం. ఆర్థిక అసమానతలు, కులపీడన మరియు ప్రభుత్వాల నిర్లక్ష్యం తోడవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉద్యమం ఒక సామాజిక యుద్ధంగా రూపాంతరం చెందింది. వ్యవస్థల్లో మార్పు చట్టాల ద్వారా రాదని, అది తుపాకీ గొట్టం ద్వారానే సాధ్యమని నమ్మిన వేలాది మంది యువత, మేధావులు ఈ పోరాటంలో భాగస్వాములై చరిత్ర గమనాన్ని ప్రభావితం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.